నిన్న సమంత గారు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది తన ఇన్‌స్టాగ్రామ్‌లో. అది పెట్టిన కాసేపట్లోనే బాగా వైరల్ అయింది. చాలామంది ఆ ఫోటోని చూసి ప్రశంసిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అండ్ సరే, హీరోయిన్ కాబట్టి ఒక మంచి ఫోటో పెడితే అందరూ షేర్లు కొట్టుకుంటాడు, కామెంట్లు చేస్తారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఆ ఫోటోతో పాటు ఒక పోస్ట్ కూడా పెట్టింది. అది చదవగలిగితే మాత్రం లైఫ్లో సమంత చెప్పిన ద వెరీ గుడ్ లెసన్ చాలామందికి అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజెంట్ మా ఇంటి బంగారం, మీ ఇంటి బంగారమో మా ఇంటి బంగారమో ఆ సినిమా షూట్లో బిజీగా ఉంది. అలాగే రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తా ఒక మంచి బీస్ట్ మోడ్ షేప్ అయితే తెచ్చుకుంది. అది సాధించిన తర్వాత ఆ హ్యాపీనెస్తో ఆ ఫోటో పెట్టడం జరిగింది. అంటే పాపం చాలా ఏళ్ళ నుంచో మనసు నుంచో కష్టపడి ఉండొచ్చు. తన పోస్ట్కున్న సారాంశం ఏంటంటే, చాలా రోజులుగా నేను అలాంటి బ్యాగ్ చూసి నాకు రాదేమో, అసలు నా జీన్స్లో అట్లా లేదేమో, వాళ్ళ జీన్స్లో ఉందేమో, అందుకే వాళ్ళకి శరీరాకృతి అలా వచ్చిందేమో అని అనుకున్నాను. కానీ నేను కష్టపడి సాధించిన తర్వాత నాకు అనిపించింది, అరే అవును మనం చేయగలము. అది జీన్స్ అనేది అనవసరంగా అదొక సాకు మాత్రమే. బట్ మనకు అనిపిస్తే ఖచ్చితంగా చేయగలం. అంటే దీంట్లో ఎంత నీతి ఉందంటే, ఎప్పుడన్నా దేనన్నా మనం చూసి డిసప్పాయింట్ అయినప్పుడు అది వాళ్ళకి మాత్రమే సాధ్యం, మనకు సాధ్యం కాదేమో, అది వాళ్ళు మాత్రమే చేయగలరు, మనం చేయలేమేమో అనుకున్నప్పుడు ఎందుకు చేయలేము అని ఒక్కసారి ప్రయత్నించి చూస్తే అది ఆ రిజల్ట్ మనకు వచ్చినప్పుడు పొందే ఆనందం అంతా కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. దట్ ఈస్ వాట్ షీఈస్ ఫీలింగ్ నౌ. అండ్ నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్లు చేయండి, ఫిట్గా ఉండండి. ఫిట్నెస్తో పాటు ప్రయాణించడం చాలా ఇంపార్టెంట్. వదిలేస్తే వదిలేయచ్చు మధ్యలో, అంటే ఎందుకులే మనకి చాలే అని చెప్పి వదిలేయచ్చు. కాకపోతే మీరు కంటిన్యూ చేశారనుకోండి, మీ ఫ్యూచర్ మిమ్మల్ని ప్రశంసిస్తుంది, అరే భలే చేసావే. అంటే ఫ్యూచర్ ఇన్ సెన్స్ నువ్వు ఎప్పటికీ వృద్ధాప్యంలో కానీ వయసు పెరుగుతున్నప్పుడు కానీ నీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడే మనం ఫిట్నెస్ మీద, అంటే ఫిట్నెస్ అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళి కసరత్తులు చేయడమే కాదు, మంచి ఆహారం తీసుకోవడం, మంచి డైట్ మెయింటైన్ చేయడం, స్కిన్ని నీట్గా ఇన్ సెన్స్ స్కిన్ని బాగా మెయింటైన్ చేయడం, ఇంకా బోల్డ్ అన్ని. మన బాడీని మనం లవ్ చేస్తే జుట్టు దగ్గర నుంచి అరికాల పగుళ్ళ వరకు, గోర్ల వరకు చాలా 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 వాటిని ప్రేమిస్తే ఎన్నెన్నెన్నో రకాలుగా దాన్ని మలుచుకోవచ్చు. చూసే వాళ్ళకి అబ్బా భలే ఉన్నారే వీళ్ళు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అనిపిస్తుంది. అలా మెయింటైన్ చేయాలి. ఇవాళ రేపు మనకు వచ్చేసే, ఒకప్పుడు అంటే నిజంగా చెప్పాలి, తలకి ఏదైనా షాంపూ లాంటిది పెడితే పెట్టేస్తాం, అంతమించి ఎక్కువ ఎవరు పట్టించుకోరు. విలేజ్లో అయితే కుంకుడుకాయ రసాలు పెట్టుకునేవాళ్ళు. మొహానికి సబ్బు రాసిన తర్వాత ఇంత పౌడర్ రాసుకునే వాళ్ళు, లేదా పాతకాలంలో వ్యాజిలిన్, తర్వాత కాలంలో ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి వాడేవాళ్ళు. అంతకు మించి అసలు ఒంటికి ఇంకొకటి ఏదైనా రాస్తారా అనేది తెలీదు. సినిమా వాళ్ళకి కూడా మేకప్లు రకరకాలు ఉండేవి, అంతకు మించి ఎక్స్ట్రాలు ఉండేవి కాదు. బట్ ఇప్పుడు నవ్వు చూడండి, ఒక హెయిర్ గురించి మాట్లాడుకుంటేనే ఫస్ట్ షాంపూ తర్వాత కండిషనర్, తర్వాత అప్పుడప్పుడు మాస్క్, తర్వాత రెగ్యులర్గా ఒక్కోసారి హెయిర్ స్పా, దానికి తగ్గట్టు కూడా కొన్ని ప్రోడక్ట్స్, అండ్ అప్పుడప్పుడు హెయిర్ సిరమ్స్, ఇలాంటివన్నీ వచ్చేసాయి. ఆ తర్వాత వాటిని మౌల్డ్ చేసుకొని కాపాడుకునే అటువంటి కొన్ని ప్రోడక్ట్స్. ఆ తర్వాత ఇంకా స్కిన్ కేర్ అంటారా, మనము ఫస్ట్ ఫేస్ వాష్ చేస్తాం, దాని తర్వాత టోనరు, తర్వాత ఎసెన్స్, బాబోయ్ అప్పుడప్పుడు ఎక్స్ఫోలియేటింగ్ అంటే లైక్ స్క్రబ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్, అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి మాస్కులు, ఏహెచ్ఏ బీహెచ్ఏ పీల్స్, గ్లైకోలిక్ పీల్స్, ఇట్లాంటివన్నీ బోల్డ్ అన్ని వేసుకుంటున్నాం. మళ్ళీ రెగ్యులర్గా ఆ టోనర్ తర్వాత ఒక సీరం తర్వాత మళ్ళీ డే అయితే డే క్రీమ్, నైట్ అయితే నైట్ క్రీమ్, అది కూడా విత్ మాయిశ్చరైజర్. అదొక డే అయిందనుకోండి పొరపాటున, దానికి మళ్ళీ సన్ స్క్రీన్, మళ్ళీ రాత్రి అయితే ఐ చుట్టూ ఐ క్రీము, ఇంకా చాలా 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 ఉంటాయి. ఇంకా లిప్ కేర్, మళ్ళీ లిప్ కూడా లిప్ స్క్రబ్, లిప్ ఆయిల్స్, లిప్ బామ్స్, దాని తర్వాత మళ్ళీ టింటెడ్ లిప్ బామ్స్. ఒకటి కాదు రెండు కాదు, ఈ రోజుల్లో మన స్కిన్కి బోల్డ్ అన్ని వచ్చేసాయి. ఇంకా బాడీకి కూడా అంతే, ఇలా చెప్పుకుంటూ పోతే హ్యాండ్కి హ్యాండ్ క్రీము, లెగ్కి లెగ్ క్రీమ్ వచ్చేసిన రోజులు ఇవి. ఇంకా చెప్పాలి అంటే అంత మన బాడీయే చెప్పాలి. బట్ నవే డేస్ సో ఇట్లా స్కిన్ కంట్రోల్ చేసుకుంటారు. ఇంకా బాడీ అంటారా, ఎప్పటికప్పుడు గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని డ్రింక్స్ వస్తూ ఉంటాయి.
బోల్డ్ అన్ని టాబ్లెట్స్ వచ్చాయి, మల్టీవిటమిన్ క్యాప్సిల్స్ వచ్చాయి, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ వచ్చాయి, ఫైబర్స్, ప్రోటీన్స్, కర్బ్స్ అన్నీ తీసుకుంటున్నాం. ఈవెన్ ఫుడ్ కంట్రోల్లో కూడా ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఉండాలి, ఏ ఉండాలి అనేది తీసుకుంటున్నాం. డైలీ ఒక ఇది మెయింటైన్ చేస్తున్నాం. అంతా మన కోసమే, అదేం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఈ రోజుల్లో బయట కూడా మనకి మిల్లెట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలో ప్రతిదానికి ఒక సబ్స్టిట్యూట్ వచ్చేసి ఆరోగ్యాన్ని బాగా పెంచేలాగా. ఈవెన్ నౌ ఆయిల్స్, ఇంతకుముందు మనకి రిఫైన్ ఆయిల్స్ అని ఏది పడుతుంది వాడేవాళ్ళం, ఇప్పుడు అన్ని గానుగ నూనెలు వచ్చాయి. మన కళ్ళ ముందే నూనెని పిండిచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో మనము ఒక అడుగు ముందుకి, ఈవెన్ మిల్క్లో అయినా సరే, మిల్క్ ప్రోడక్ట్స్లో అయినా సరే, పెరుగులో అయినా సరే, నెయ్యిలో అయినా సరే, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రతి వస్తువులోనూ నాణ్యత అనేది మనం చూసి కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు అవేం లేవు అంతే అలా. అండ్ ఇంకొకటి, పాత రోజుల్లో అంటావా కిరాణా షాపుల్లో బయట అలా కారాలు, మిరియాలు, ఆ పొడులు ఈ పొడులు అమ్మేవాళ్ళు. వాటికంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఒక ఎక్స్పైరీ డేట్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ప్రతిదీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఒక ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఆరోగ్యాలను కాపాడుకుంటున్నాం. ఇట్లాంటి రోజుల్లోకి మనం వచ్చినప్పుడు ఎలా అయితే మనం ఇంటర్నల్గా ఇంత కేర్ తీసుకుంటున్నామో, ఫిజికల్గా కూడా మనం కొంచెం ఎక్సర్సైజ్ అనేది కావాలి బాడీకి. లైక్ వాకింగ్ ఆర్ చిన్న ఎక్సర్సైజ్లో, లేకపోతే ఇంకేవో వర్కౌట్స్ లాంటివి. అందులోనూ ఇంకా అదే ఫిట్నెస్ ఫ్రీక్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా మజిల్ బిల్డ్నెస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. అట్లా ఒకటి సాధించినప్పుడు ఇలాంటి పోస్టులు వస్తాయి, అది సంగతి. సో ఇంతకుముందు లేనంత చాలా ఫ్రెష్గా కనబడుతుంది. గత కొన్నాళ్ళ నుంచి చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, చాలా కాన్ఫిడెంట్గా కనబడుతుంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు సమంత నెక్స్ట్ వచ్చే మా ఇంటి బంగారంలో మనం ఒక ఫ్రెష్ లుక్తో చూస్తామేమో అనిపిస్తుంది. అండ్ ఈ పోస్ట్ని చూసి సమంతను ఊరికే ప్రశంసించడం, బాబా ఎంత బాగా చేసావో అని చెప్పేసి కామెంట్ చేసి వదిలేయకుండా తను చెప్పిన మ్యాటర్ని ఇంకెవరైనా కూడా పాటిస్తే వాళ్ళకు కూడా మంచిది యాక్చువల్లీ. అంటే లెట్ షేర్, అంతే, అంతమించి ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.